దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గతించిన వీడియోలో ఆత్మఫలాలు 9 అని, అవి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము అనే వాటిని మనం ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని అనుగ్రహించాడు. మరి ఇక 9వదిగా ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అనేది మీరు కలిగి ఉండాలని, మరి మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవాలని, శరీర కార్యాలు నెరవేర్చకండని పరిశుధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వాక్యంలో ఈ విధంగా ఉంది. పరాక్రమము గలవారి కంటే పరాక్రమము గలవాని కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొనుట కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు అని పరిశుధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనకి ఇంద్రియ నిగ్రహము అనేది అవసరమని పరిశుధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి మన ఆశల్ని మనం నెరవేర్చుకునే వారంగా మనం ఉంటే, మరి తను దయచేసినటువంటి ఈ దేహాన్ని అపవిత్రపరుస్తూ మరి ఎన్నో కార్యాలు మనం జరిగించి మరి దేవునికి దూరస్తులమైపోవడం దేవునికి ఇష్టం లేదు. కానీ మరి తన వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు మన జీవితాన్ని మనం మార్చుకునే వారంగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. మన ఆశల్ని మనం నిగ్రహించుకోవాలి. అనేక మంది మరి యవనస్తులైన బిడ్డలు మరి పాడైపోవడం మనం చూస్తూ ఉంటాం. మరి వారికి ఉన్నటువంటి మరి తెలియనితనంతో మరి ఎంతోమంది మరి వారి ఆశల్ని నిగ్రహించుకోక దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి జీవితాలని కలిగి ఉంటున్న వారిని మనం చూసినప్పుడు మరి మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది మనం గ్రహించుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. అలాంటి మంచి జీవితాన్ని కలిగి ఉండమని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన ఆశల్ని మనం నిగ్రహించుకోవాలి. శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి మన ఆశల్ని మనం నిగ్రహించుకొని మన జీవితాన్ని చక్కబరుచుకున్నప్పుడు మన బిడ్డలు, మన తోటివారు, మన ఇరుగు పొరుగు వారు మనల్ని చూసి మరి వారు ఒక మంచి జీవితంలో అడుగు పెట్టడానికి మరి మనం కారకులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అనేక మంది నశించిపోయినట్లు మరి అనేక మంది దేవునికి దూరమైపోయినట్లు మనం దూరమైపోకూడదని, నశించిపోకూడదని, మరి ఆ శరీర కార్యాలని మనం నెరవేర్చకుండా ఉండాలని దేవుడు మరి ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు గారు తన పత్రికలో మరి అన్నిటి మీద నాకు స్వాతంత్ర్యము ఉన్నది కానీ అన్నీ చేయదగినది కాదు అని మరి మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మంచి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ మరి మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి మంచి జీవితం మనందరము కలిగిండులాగున పరిశుధాత్మ దేవుడు సహాయము చేయనుగాక.